యా వెరీ గుడ్ మార్నింగ్ సునీత, చెప్పండి. సో చూస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన కూడా పట్టణ బాట పట్టబోతున్నారు. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కూడా అసలు పార్టీ గుర్తులేని ఎన్నికలకి ఇంత ప్రాధాన్యత పార్టీలు ఎందుకు ఇస్తున్నాయి? దీనిపైన మీ వర్షన్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, పట్టణ బాటతో పాటు ప్రజల బాట పడితే బాగుంటుంది. మిగతా పార్టీలు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుంది. ప్రజల బాట పట్టడం వల్ల విద్య ఎలా నశించిపోయింది, విద్య ఎస్సీ ఎస్టీ బీసీలకు దూరం అయిపోతున్నది. విద్యను ఇప్పుడు అందని ద్రాక్షగా చేస్తున్నారు. విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. సో కనీసము డిగ్రీలు చదివి పీజీలు చదివే విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు చేతికి రాకుండా, వాళ్ళు పై చదువులకు వెళ్లకుండా, ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. సో బడిబాటతో పాటు ఇక విద్య అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. బడిబాట పట్టండి అని చెప్పాలి. వీళ్ళు డిమాండ్ చేయాలి. ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఇది దాంతో పాటు వచ్చేసి విపరీతమైన ఆల్కహాల్ విచ్చలవిడిగా తాగి పిచ్చోళ్ళవడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్స్ అత్యధికంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తెలంగాణ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా కిడ్నీ డిసీజ్ తోనే యంగ్ యువకులు చచ్చిపోతున్నారు. ఎందుకంటే తాగి లేదు అనుకుంటే తాగడం ద్వారా వచ్చిన రోగాలతో కావచ్చు. ఈరోజు డయాబెటీస్, హైపర్ టెన్సివ్ మనకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ అడ్డాగా మారింది. ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పడితే, సో దానికి వైద్యానికి సంబంధించిన ఆరోగ్య బాట ప్రతి ఇంటిని విజిట్ చేయాలి ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు దాన్ని డిమాండ్ చేయాలి. ప్రతిపక్షాలు కూడా వెళ్లి వాళ్ళ కళ్ళతో చూడాలి. మరొక అంశం వచ్చేసి ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో, ఒకవైపు గత ప్రభుత్వం వచ్చేసి బంగారు తెలంగాణ అన్నది. సో ప్రభుత్వం లేదు కాబట్టి మనం అడగాల్సింది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చేసి లేదు, బంగారు తెలంగాణ లేదు, నలుగురికే బంగారు తెలంగాణ అయింది, మేము వచ్చేసి ప్రజలకు తీసుకొస్తామని బోర్డు పెట్టేసిండ్రు. బోర్డు ప్రజలు చూపించిండ్రు. ఆలీబాబా చాలీచోర్ లాగా దోసుకోవడం మొదలు పెట్టేసిండ్రు. అంటే ప్రజాభవనము, ప్రజా పాలన అనేది బోర్డుల మీద రాసేసి మీరు ఆ బోర్డు చదువుకోండి, మేము మాత్రం దోపిడీ కార్యక్రమంలో బిజీగా ఉంటామన్నది. వాళ్ళే బిజీగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మన పక్కోళ్ళు కూడా కాదు. దరిద్రం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈ రోజు మీరు చేస్తున్నదేంది, చెప్తున్నదేంది, జరుగుతున్నదేంది? ఈ రోజు పట్టణ తెలంగాణతో పాటు రేవంత్ ప్రజల తెలంగాణ వైపు ఒకసారి ప్రయాణం చెయ్యి. ఈ రోజు నీ కులము, నీ కుటుంబము ఈ రోజు విపరీతమైన ధనార్జనలో ఉంది. ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేస్తే నీ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు దారి దోపిడి దొంగల్లాగా మారిపోయిండ్రు. ఈ రోజు నేనన్న మాట కాదు, మీ పార్టీలో మీ మంత్రుల బిడ్డలు అన్న మాట. నేనన్నదేం కాదు, ఇది నేను అనాల్సిన అవసరం లేదు. మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, ఆ రెడ్డి ఏం చేసిండు, ఆ రెడ్డి కానుంచి ఈ రెడ్డి వరకు కూడా దొంగలే కదా, దోసుకోవడమే కదా అని. మరి ఇంత జరుగుతున్నా కూడా సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ఇంకా మేమేదో పీక్ పడేసినామని చెప్పుకుంటుంటేనే అది బాధగా ఉంది. బాధ్యత లేని తనాన్ని, మీ తనాన్ని చూస్తూ ఉంటాయి. ఇకనైనా మారకపోతే ఈ 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి 3 ఏళ్లు అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బహుశా రేవంత్ అలాగిలా చేయటం వల్ల మరి ఇంకే పార్టీ ఎత్తుకుంటున్నాడో మాకు తెలియదు. అంటే కాంగ్రెస్ అనేసరికి గల్లీలో ఉండే ఒక చిన్న పిల్లగాడు కూడా ఈరోజు ఢిల్లీలో నాయకుడు అవుతాడు. ఆ విషయంలో పెద్దగా చెప్పాల్సిన పని లేదు, రేవంతే కారణం. సర్పంచ్ గా మొదలుకుంటే కొడంగల్లో జనాలు ఓడగొడితే హైదరాబాద్ బిడ్డలు తీసుకొచ్చేసి నిన్ను ఢిల్లీకి పంపించేళ్ళు. అదే నేపథ్యం లోపల నిన్ను ముఖ్యమంత్రిని చేసేళ్ళు. గల్లీ నుంచి వచ్చిన లీడర్ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతుంటే అది కాంగ్రెస్ లో ఉన్న బ్యూటీ. మేము కాంగ్రెస్ ను అభిమానిస్తాం, మిగతా పార్టీలు కూడా అభిమానిస్తాం మంచి చేసినప్పుడు. కానీ ఈరోజు కాంగ్రెస్ నే నామరూపాలు లేకుండా చేస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు, లేకపోతే కాంగ్రెస్ లో ప్రధానంగా కాంగ్రెస్ నమ్ముకున్న బిడ్డలకు ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది? నీతో అరవచ్చిన వాళ్ళు తప్పరా, ఇతర పార్టీలు వచ్చిన తప్ప
ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ లోపల కాంగ్రెస్ నాయకులు అంటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల సో ఉమ్మడి ప్రభుత్వం జరుగుతున్నది, తెలంగాణలో వచ్చేసినేమో అనఫిషియల్ ఉమ్మడి ప్రభుత్వం జరుగుతుంది అనేది కాంగ్రెస్ లో. అంటే మాకు స్పేస్ లేకుండా ఇతర పార్టీల వాళ్లకు పనులు ఈజీగా అవుతున్నాయి అనేది కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ. దాన్ని చెక్ చేసుకోండి. అంటే ఇన్ని లోపాలు ఉండటం వల్ల గురువింద గింజలాగా మా దగ్గర కింద ఉన్న నలుపును పక్కన పెట్టేసి ఎరుపును చూసి ఎగిరిసిపడ్డట్టుగా అలా ఉంటే సరైన విధానం కాదు. ఇప్పటికైనా మీరు మారకపోతే ప్రజలు మారుస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మార్చేది మీ మనుషులు కాదు, మీ ఎంటైర్ మీ వ్యవస్థలో ఉన్న మీ సీట్లనే మారుస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జితేందర్ గారు, సో సరే ఈ పార్టీలు అంటే విమర్శిస్తాయి అని అనుకున్నా కూడా ఈవెన్ విశ్లేషకులకు కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ 2 ఏళ్లలో ఏం చేసిందంటే శూన్యం, ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 ఏళ్లలో ఏమైనా మార్చుకోకపోతే ఇంక ఇదే లాస్ట్ అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్తారు? ఫెన్సింగ్లు అయితే తీసిరు కానీ అసలు అక్కడ లోపల నాయకుడే లేనప్పుడు ఫెన్సింగ్ తీసేయండి ఉంటే ఏంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదండి. అక్కడ ఆల్రెడీ చెన్నారెడ్డి గారిని అపాయింట్ చేసిండ్రు. అక్కడ ప్రజల సమస్యలు వినడం అయింది. సరే, ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కూడా కలవలేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సర్పంచ్లు ఒకరు లేరు. కాబట్టి ప్రజా సమస్యలు అనేది ఇప్పుడు చట్టాలు చేసే పాలకులు అనేది పార్లమెంట్ లో విధానసభలో కూర్చుంటారు. కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల సమస్యలు వినడానికి కోసము కింది స్థాయిలో గ్రామ స్థాయిలో గాని అదే విధంగా పట్టణ స్థాయిలో గాని స్థానిక నాయకులే పరిష్కరించాలి. అసలు వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు చట్టసభలలో చట్టాలు చేయడానికి ఉండాలి గాని ఇక్కడ మాత్రం వీళ్ళు చేయాలి. దానికోసం మీరు ఈ 2 ఏళ్లలో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఇంత డిలే చేస్తూ ఇప్పుడు పెట్టిరు? ఇప్పుడు లోకల్ గా నాయకులు ఉండాలి, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వరకు రావద్దు అంటే అక్కడే సాల్వ్ అవ్వాలన్న థాట్ ఉండడం మంచిదే. కానీ ఎందుకు లేదు మరి? అక్కడ ఇన్ని రోజులు 2 సంవత్సరాల కాలం గడిపేస్తారు కదా. మనకు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయినాం. కాబట్టి దానికోసం మేము ప్రయత్నం చేసినాం. ఇప్పుడు జనగణన, కులగణన ఇవన్నీ జరగాల్సిన అవసరాలుండే, అది టైంతో కూడుకున్నటువంటి సమస్య. కాబట్టి దానికోసము ప్రభుత్వం అనేది ప్రయత్నం చేసింది, పార్టీ కూడా ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ రోజు కొంత కోట్ల అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో కులగణ జనగణనలో జరిగిన దాని విషయంలో మరి రిజర్వేషన్లు అనేది 50% మించిపోవద్దన్నారు. మరి అదే మీరు ఈ 50% రిజర్వేషన్ క్యాప్ దాటద్దు అని కాంగ్రెస్ కి, మీ కాంగ్రెస్ నాయకులకి హామీలు ఇచ్చే టైంకి, డిక్లరేషన్ లో చెప్పే టైంకి ఈ విషయం మీకు తెలుసా, తెలీదా, లేదంటే తెలిసి తప్పు చేశారా, అందరినీ మోసం చేశారు, అందుకే ఈ రోజు ఢిల్లీ వేదికగా పెద్ద ఉద్యమానికి అందరూ కూడా బీసీ నేతలు, బీసీలు సిద్ధమవుతున్నారు. దానికి ఏం అంటే మీ ఫెయిలియరే కదా ఇక్కడ బీసీలు ఢిల్లీకి వెళ్లి ఉద్యమం చేస్తున్నారంటే? లేదండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అనేక దఫాలుగా 35% నుంచి 23% వరకు రకరకాలుగా ఇబ్బందులు, కోర్టులు, కచేరీలు ఈ రకంగా బీసీల విషయంలో ఎస్సీ ఎస్టీల కంటే హీనమైన స్థాయిలో బీసీలు ఉన్నారు. ఈ రోజు చాలా శాతం, దాదాపుగా 135 కులాలు, 116 భాషలు, ఈ రకరకాలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది, చెయ్యాలి, ఈ బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి గత కాలంలో చేయాల్సిన అవసరం ఉండే, రాహుల్ గాంధీ గారు స్వయాన ఒప్పుకోవడం జరిగింది. ఇది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాల్సిందే ఉండే, చేయలేకపోయినామని. కానీ దీంట్లో ఏంటంటే ఈ రోజు బీజేపీ పాత్ర అనేది ప్రముఖమైంది. ఎంబీసీ రిజర్వేషన్ అనేది ఒక్క 50 రోజులలో దాన్ని అమలు చేసి 10% అనేది 50% మించిపోయింది కదండి. రిజర్వేషన్ అనేది 50% మించిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు చొరవ తీసుకోవాలి. రామరెడ్డి గారు ఇందాక క్లియర్ గా చెప్పారు ఒక పాయింట్. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇవ్వాలి, మేము చెప్పినామా, డిక్లరేషన్లు మేము ఇచ్చినామా, వాళ్ళు ఇచ్చిరు కదా, వాళ్ళు చేయాలి కానీ మాకెప్తే ఎట్లా అని చెప్పేసి ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారు స్టార్టింగ్ లోనే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కేంద్ర కోర్టులో ఉందండి. ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టండి, చేయొద్దు అన్నట్టుగా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు విద్య ఉద్యోగాల విషయము, రెండోది ఈ రాజకీయ అన్నటువంటి ఎలక్షన్ విధానం, ఈ 3 వ్యవస్థల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయగలిగినంత చేసి ఆర్డినెన్సులు గాని, రాష్ట్రపతికి పంపుడు గాని చేయాల్సింది చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు వారికైతే గురుతర బాధ్యత ఉంది కదండి. అనేక హామీలు ఉన్నాయి, విభజన హామీలు ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు 2 మంత్రులు ఉన్నారు.
రాష్ట్ర అభిమానం అయితే ఉండాలండి. వాళ్ళు బీజేపీ వారికి నాకైతే పదవులపై ఉన్నటువంటి అభిమానము రాష్ట్రంపై లేదు, రాష్ట్ర ప్రజలపై లేదు. మరి రేపు వీళ్లకు బీసీల ఓట్లు అవసరం లేదా? వాళ్ళు ఈ రోజు కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గాని ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒప్పించొచ్చు కదా. ఈ ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇవ్వాలనే సంకల్పం లేదా? వాళ్ళకి బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పం లేదా? వారు ఒక నిమిషం, ఈ పాయింట్ ని నేను ఒకసారి ప్రధానమంత్రి దగ్గర జితేంద్ర గారు, ఒక చేయిస్తే నిమిషం. వాళ్ళకే ఇప్పుడు వాళ్ళనే బీసీ ఓట్లన్నీ దాదాపు రామరెడ్డి గారు, 50% ఉన్న రాష్ట్రంలో బీసీ ఓట్లు వాళ్ళకే పడతాయి కదండి. ఒక నిమిషం జితేంద్ర గారు, క్లారిటీ తీసుకుంటాను ఈ అంశానికి. ఉండాలి కదా. మీకు లేదా బీసీల పైన చిత్తశుద్ధి, మీకు వద్దా బీసీల ఓట్లు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేనండి, మేము బీసీల కోసం ప్రయత్నాలు చేసినాం కదా. ఒక్క నిమిషం చెప్పండి రామరెడ్డి గారు. బీసీల మీద ఎంత ప్రేమ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీల మీద బీసీని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. అయిన తర్వాత వాగ్దానాలు ఏం వాళ్ళు ఇస్తారంట, మాకు తెలుసు అవన్నీ తెలిసే 9th షెడ్యూల్ పెట్టాలి, ఇవన్నీ తెలిసే మేము ఇయ్యలేదు. కానీ ప్రామిస్ ఇచ్చేటోళ్లకు అంత అవివేకంగా చెప్తే ఇట్లా వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏ విధంగా చేస్తామనేది వాళ్ళకి తెలియకుండా చెప్తున్నారు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో బీసీల పైన, ఎంత ప్రేమ ఉందో మేము ప్రయత్నం చేసినామని అంటున్నారు. మీకెంత ప్రేమ ఉందో మీరు చెప్పండి. మీరిచ్చి మా మీద తుపాకి పెడతామంటారు. మీ ముఖ్యమంత్రి అసమర్థుడు, మీ రాహుల్ గాంధీ అసమర్థుడు, మా తోటి తప్పు అయిపోయింది, మేము చెప్పినాం కానీ చేయలేము అని ఇది చేయండి. అంటే ఆ పాయింట్ చెప్తే ఇచ్చేస్తుందా? ఒక నిమిషం రామరెడ్డి గారు, మీరు అన్న పాయింట్ ఒక్క నిమిషం. సబ్మిషన్ మాతోని కాదు, మేము చేతులు ఎత్తేస్తున్నామని రాహుల్ గాంధీ ఒకరు ఎత్తేస్తే అంటే బీజేపీ కేంద్రంలో మీరు ఇస్తారా? అప్పుడు 42% ఇస్తారా బీసీలకి? మేనిఫెస్టోలో పెట్టినవి చెయ్యకపోతే మీ మేనిఫెస్టో కాదు, మీరు అన్నారు కదా ఇందాక, మీ మేనిఫెస్టోలో చేసే అంశం అది మీది బాధ్యత. రామరెడ్డి గారు, మీరు అన్నారు కదా కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తే బీజేపీ అప్పుడు ఇస్తుందా అనేది నా ప్రశ్న. ప్రజల క్షమాపణ చెప్తే అప్పుడు పరిశీలిస్తాం మా పార్టీ. అంటే సో ఇది ఈ లెక్కన చూస్తే ఇప్పుడు మా ఇండివిజువల్ పార్టీ అయిన తర్వాత రాజ్యాంగం వల్ల మార్పులు చేయాలి, అది అన్ని పార్టీలను కలుపుకొని రావాలి. ఇంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ వచ్చింది తెరపైకి, ఇప్పుడు మేము చేసిన చిత్తశుద్ధితోటి మహిళలకు ఈరోజు 33%, రేపు వచ్చే ఎలక్షన్లు ఉంటాయి. అయిన తర్వాత ఇంతకుముందు మా టీఆర్ఎస్ స్నేహితులు అన్నారు చాలా బ్రహ్మాండంగా, మేము అడిగేది కాదు, మీరు ఏదో ఉంచుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ప్రజాస్వామ్యం కూని అనేది ఆడికెళ్ళి ఎలక్షన్లో మేము అనుభవించినాం. మీరు చేసిన అరాచకాలు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మా యొక్క లీడర్లను ఎంతమందిని అరెస్ట్ చేయించారు. హుజురాబాద్ లో చూసినాం, మునుగోడులో చూసినాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం వల్ల గెలిచిన వాళ్ళందరూ మీ పార్టీలలో ఎట్లా కలుపుకున్నారు? ఆ సాంప్రదాయానికి తెరలేపిందే మీరు. అయిన తర్వాత ఇంకొకటి, ఈ రోజు గ్రామాల అభివృద్ధి జరిగినట్టే టీఆర్ఎస్ వల్ల కాదు, 14th ఫైనాన్స్ కమిషన్ ప్రతి గ్రామం వల్ల ఏదైతే సెంట్రల్ ఫండ్స్ తోటి సీసీ రోడ్లు గాని, ప్రకృతి వనాలు గాని, శ్మశాన వాటికలు గాని, రైతు వేదికలు గాని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి చేశారు, రాష్ట్ర ప్రభుత్వం. అయిన తర్వాత ఈ రోజు ఏదైతే మేము అడగని నేరెళ్ల బాధితులది అందరికీ తెలిసిందే. ఇవాళ మేము అడుగుతలేము, అంతకుముందు మేము అడిగినాం, ఇవాళ కవిత అడుగుతుంది. చెప్పండి ఎవరెవరు దళితుల మీద ఏ విధంగా లాంటి పోలీసులతో కొట్టించిర్రో, ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి పోయిందని. మేము కాదు, మీ కన్న బిడ్డే మీ యొక్క టీఆర్ఎస్ కవిత అడుగుతున్న దాంట్లోకి ఆన్సర్ చెప్పక ఇంకా వాని మీద మీరు చేసిన తప్పుల వల్ల రాష్ట్రం దివాలా తీపిచ్చి ఈ రోజు మీరు ఇది చేస్తున్నాం. అయిన తర్వాత ఈ రోజు మేము గల్లెత్తుకొని కాలర్ ఎగిరే చెప్పొచ్చు. ప్రపంచ దేశాలలో ఇవాళ జీడిపి 8.2%, అమెరికా జీడిపి, చైనా జీడిపి కంటే భారతదేశ జీడిపి ఇది ఉంది. కానీ మీరు చెప్పింది పాయింట్, కానీ వచ్చేసరికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్థానికంగా బీజేపీ ఎంత బలంగా ఉందనేది ఇంపార్టెంట్. మీరు అన్నది కరెక్టే, సరే దేశవ్యాప్తంగా వేరే పార్లమెంట్ సీట్లు గెలవము, ప్రజలు ఇస్తేనే గెలిచినాం, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ప్రజలే. ఈ రోజు ప్రతి గ్రామం వల్ల వార్డు మెంబర్ తో సహా కాంటాక్ట్ చేస్తున్నారు. అయిన తర్వాత నేను ఒకటి చెప్తున్నా, ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాక బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా, వేరే వాళ్ళు ఎవరు గెలిచినా